టీవీకి స్వాగతం. వరద ముంపు ప్రాంతాల్లో దాదాపు 4 గంటల పాటు నిర్విరామంగా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అంబాపురంలో ఒక కుటుంబ పిల్లలకు మంచినీరు కూడా అందించలేని పరిస్థితిని చూశానని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు తాగడానికి నీరు లేవంటూ ఎక్కువ మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయని, నేటి నుంచి మరిన్ని వాటర్ బాటిల్ పంపిణీ చేస్తామని చంద్రబాబు తెలిపారు. ట్యాంకర్లతో నీళ్లు సరఫరా ప్రారంభించి సాయంత్రానికి అన్ని రక్షిత త్రాగునీటి పథకాల నుంచి నీళ్లు విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రతి వార్డులో 1000 కుటుంబాలకు ఒకరిని నియమిస్తామని తెలిపారు. వారికి సెల్ ఫోన్ ఇచ్చి అందరికీ ఆహారం సరఫరా అయిందో లేదో తెలుసుకుంటామని చంద్రబాబు వివరించారు. బ్రీచెస్ ని క్లోజ్ చేయలేకపోయారు. మార్నింగ్ లోకేష్ గారు, రామానాయుడు అక్కడే ఉన్నారు. వెళ్లి దాన్ని క్లోజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ అయితే ఫామ్ చేశారు. ఒక బ్రీచ్ కూడా క్లోజ్ చేశారు. ఇంకా 2 బ్రీచెస్ ఉన్నాయి. దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. దాని కింద కూడా ఏమి ఉన్నాయి అవన్నీ వర్క్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ అయితే ఏ సబ్ స్టేషన్ లో ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటర్ లేకపోతే అవి ఛార్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సాయంత్రానికి చాలా వరకు కొన్ని వస్తాయి. నీళ్లుంటే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ గానీ లేకపోతే ఏదైనా ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్తున్నారు. మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా ఒక పక్క ట్యాంకర్స్ 182 ట్యాంకర్లు పనిచేస్తున్నాయి. పెద్ద ఎత్తున వాటర్ కూడా సప్లై చేస్తున్నాం. ఈ 2 సప్లై చేస్తున్నాయి. ఎక్కడికక్కడ మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఆపరేట్ చేయడం ప్రారంభించారు. దీనివల్ల 1-2 రోజులు ఆ నీళ్లు వాడడానికి వీలు లేదు. టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ మీద బురద ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సప్లై ఒక టెస్టింగ్ అయిన తర్వాతనే ఎప్పుడు వాడాలి కూడా చెప్తారు. కానీ స్నానానికి ఇటుకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన 62 మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం. ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అక్కడికక్కడే వాళ్ళకి కావాల్సిన కూడా ఇస్తున్నాం. ఇప్పటికే ఒక 50 దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి. ఏవైతే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేయడం పని ప్రారంభించారు. 2050 ఇంకొక 40-50 వస్తాయి. ఒక 100 పైన ఫైర్ ఇంజిన్స్ వచ్చి ఎక్కడికక్కడ ఈ బురద గాని ఇన్సైడ్ హౌస్ అన్ని కూడా క్లీన్ చేసే బాధ్యత ఫైర్ ఇంజిన్స్ అన్నిటికీ అప్పచెప్పాం. విజయవాడ వరదలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోంమంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీరు వల్లే ఇప్పుడు ఈ వరదలు ఇబ్బందులు వచ్చాయని పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని, ఇంకో 12,000 క్యూసెక్ల వరద ఇటు వచ్చే ఉంటే ఊహించినంత ప్రమాదం జరిగి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో భారీ వర్షాలు పడడం, అక్కడి నుంచి నీరు ఏపీ వైపుకు రావడం వల్ల వరద పరిస్థితులు తలెత్తాయని పవన్ వివరించారు. విజయవాడ ఇంత తీవ్రంగా నష్టపోవడానికి కారణం గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడమేనన్నారు. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శించారు. ప్రాజెక్టుల పట్ల పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపించారు. ప్రాజెక్టులో చిన్న లాక్లను కూడా విస్మరించారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రెయిన్బోవులు సహాయక చర్యలు నిమగ్నమైందని, చిన్నపాటి ప్రాంతానికి కూడా ఒక ఐఏఎస్ అధికారి నియమించి సహాయక చర్యలు ముందుకు తీసుకువెళ్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇది ఎవరి తప్పు అని చర్చించడం కంటే ఎంతమందికి ఇప్పుడు సహాయపడగలం అనే అంశానికే తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. విజయవాడలో వరద నీరు తగ్గగానే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలో పక్క ప్రణాళికతో ముందుకెళ్తామని వివరించారు. అనంతరం అమరావతిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వరదకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి ఏర్పడింది. ప్రభుత్వం వచ్చి ఈ 3 నెలల కాలంలోనే ఇంత హిస్టారికల్ ఎఫర్ట్స్ పెట్టాం. అందరం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా వ్యయప్రయాసాలతోటి సహాయక రెస్క్యూ ఎఫర్ట్స్ అన్ని చేపడతా ఉన్నారు. నేను నా తరపు నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తోటి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తా ఉన్నాను. లాస్ట్ 2 డేస్ నుంచి ముందస్తుగా అందరూ అనుకున్నట్టుగానే ఇది వర్షం ఎక్కువైంది, తను వచ్చే సహజ వరద అనుకున్నా. ఆ తర్వాత రికార్డ్ బ్రేక్లో అసలు ఎవరు ఊహించిన విధంగా
గత 50 ఏళ్లలో ఎప్పుడు కానంతగా వరద నీరు చేరడం, ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడ పడ్డ వర్షాలు, అక్కడ వాగులు ఇవన్నీ వచ్చి ఫైనల్లీ కన్వర్జింగ్ పాయింట్ బుడిమే మన వైపు రావటం, దానికి మనం విపరీతంగా నష్టపోవడం. అలాగే ముఖ్యంగా విజయవాడ ఎందుకు ఇంత గురైందని చూస్తే, ఇది ఇంత అవుట్లెట్ తీసుకోకపోవటం. బేసిక్గా గత ప్రభుత్వం చేసి ఉండాల్సింది, ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టుండాల్సింది, వాళ్ళు పెట్టలేకపోయారు. సో వాళ్ళు చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఇంత అకస్మాత్తుగా ఇలా వచ్చి మనం ప్రజలు ఇంత నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ వరద నీరు తగ్గగానే, రిసీడ్ అవ్వగానే దీని మీద ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఈ వరద నీరు వెంటనే దీని అవుట్లెట్ కాలువలు ఉండేలాగా దాని మీద ఈ ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా దీన్ని చర్చిస్తారు. కుప్పం పట్టణం కొత్తపేటలో వెలిసిన శ్రీ సిద్ధిబుద్ధి వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహాకుంభాభిషేకం ఆలయ ధర్మకర్త వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. మొదటి రోజు వేద పండితులచే మహాగణపతి పూజ, ధ్వజారోహణం, కంకణ ధారణ, వాస్తు హోమం, వాస్తుబలి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహాకుంభాభిషేకం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో వేద పండితుల ఆధ్వర్యంలో జరగనున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు. అధ్యాపన నుంచి వినో విద్యార్థుల నుంచి భారతీయ తీర్థులు వస్తున్నటువంటి విజయ ఆశీర్వాదాలను అదేవిధంగా కంచి జగద్గురు యొక్క పరంపర చేసి వారి యొక్క చేసి కుప్పం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. శాంతిపురం మండల పాత్రలోని రాళ్ల బుదుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో బెంగళూరు వారి ఆధ్వర్యంలో స్వయం ఉపాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామ పరిధిలోని ఆదాయం ఉపాధి కలిగేలాగా ఒక నూతన కార్యక్రమాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేసిన కూడా పీడీ డైరెక్టర్ వికాస్ మర్మత్ ని అభినందించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. పేదరిక నిర్మూలన కోసం సీఎం చంద్రబాబు P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం P4 కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా కుప్పం నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గడిచిన 3 రోజులుగా వరద బాధితులకు నేనున్నా అంటూ భరోసా ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే మరెవరూ లేరని కొనియాడారు. ద్వారా మీకు మీ గ్రామ పరిధిలోనే ఆదాయం పెరిగేలాగా, ఉపాధి దొరికేలాగా ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకురావడంలో కృషి చేసినటువంటి మన కడా పీడి వికాస్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అట్లాగే ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిన వెంకట్ గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మురత్నం గారికి, కార్యక్రమం లేని సమాజాన్ని సృష్టించడమే నా లక్ష్యం అని చెప్పనేసి P4 కాన్సెప్ట్ని చెప్పడం జరిగింది. దాన్ని పైలట్ కింద కూడా ఇప్పుడు రకరకాల కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే, ఆయన సొంత నియోజకవర్గంలోనే ముందుగా నా కుప్పం ప్రజలకి, అంటే ఆయనకు ఓట్లు వేసినా వెయ్యకపోయినా కూడా పెద్ద మనసుతోటి అందరికీ అభివృద్ధి అందాలి అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాలని, ఈ కార్యక్రమం కాదు, ఇటువంటి కార్యక్రమాలని మనందరికీ తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరం ఒక్కసారి కరతాళ ద్వారా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్తున్నాను. వార్డు పాట కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు పట్టణంలోని మొదటి వార్డు సామకోటపల్లిలో పర్యటించారు. ప్రజల వద్దకే సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్
పీడి తదితర అధికారులు నిర్వహించే సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున వస్తున్న వినతులను చూసి వాటిలో చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ సూచనలతో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకు రావడం జరిగిందన్నారు. ముఖ్యంగా అతి చిన్న కారణాలతో పలువురికి అర్హత ఉన్న ప్రభుత్వ పథకాలు అందకపోవడం బాధాకరమన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను లబ్ధిదారులకు వివరిస్తూ వాటికి పరిష్కారాన్ని చూపడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మీడియాతో మాట్లాడుతూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాలు దేశాల నుండి అత్యధికంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులను అవసరమైన వసతి, అన్నదానం, ప్రసాదాలు తదితర వాటిని సమకూర్చినట్లు తెలిపారు. కాణిపాకం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేసినట్లు వెల్లడించారు. ఆర్టీసీ సేవలు విస్తృతంగా ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించినట్లు ఈవో వెల్లడించారు. కాణిపాకంలో వేసినటువంటి స్వయంభూ శ్రీ వరసిద్ధేశ్వర స్వామి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవంలో ఈ నెల 7వ తేదీ నుంచి మొదలై 27/9/2024 తేదీకి ఈ బ్రహ్మోత్సవం ముగియను. ముఖ్యంగా వినాయక చవితి అయినటువంటి 7వ తేదీన స్వామివారికి ఉదయం 3 గంటల నుంచి దర్శనం ప్రజలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిగతా 9 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవంలో, తర్వాత 11 రోజులు వచ్చేసి ఉభయదారులకు సంబంధించి ఈ 14 గ్రామంలో ఉన్న వాళ్ళ ఒక రోజు ఒక్కొక్క కులం చెందిన వాళ్ళు ఈ యొక్క బ్రహ్మోత్సవంలో జరుపుతారు. ఈ యొక్క బ్రహ్మోత్సవంలో గాను మా దేవాదాయ శాఖ మంత్రి వర్యులైనటువంటి శ్రీ ఆనం రామనాయుడు గారి మరి మా కమిషనర్ గారు అయినటువంటి సత్యనారాయణ గారి యొక్క ఆదేశం మేరకు ఈ బ్రహ్మోత్సవంలో ఒక పటిష్టంగా జరుపుటకు గాను వాళ్ళు మాకు సూచనలు జారీ చేయడం జరిగింది. వారి సూచనల మేరకు నేను ఇక్కడ 37వ తేదీ ఛార్జీ తీసుకోవడం జరిగింది. ఈ 3 దినాల నుండి నేను ఏర్పాట్లన్నీ పరిశీలించడం జరిగింది. ఇక్కడ గతంలో లేని విధంగా ఈసారి ప్రత్యేకంగా చంటి బిడ్డలకు, వికలాంగులకు, వృద్ధులకు కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సామాన్య భక్తులకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణపదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, కాణిపాకం బ్రహ్మోత్సవాలు ఈ మాసం 7/9/24 నుండి 27/9/24 వరకు అత్యంత వైభోగపేతంగా జరపబడను. ఈ బ్రహ్మోత్సవాల్లో 14 గ్రామస్తుల ఉభయదారులచే నిర్వహించబడను. ఈ బ్రహ్మోత్సవ కాలమందు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడను. అక్షరాభ్యాసము, అన్నప్రాసనము, నామకరణము, గణపతి హోమం ఈ ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ మరకదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించబడను. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఉండి లెక్కింపు ద్వారా 1,15,81,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్ తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోని ఆస్థాన మండపంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కాణిపాక ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలో 18 రోజులకు భక్తులు స్వామి వారికి ఇచ్చిన కానుకలలో 1,15,81,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. క్షేత్రస్థాయిలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు పిలుపునిచ్చారు. చిత్తూరు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా నాగోతు రమేష్ నాయుడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు, జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పార్టీ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో బలపడాలని పిలుపునిచ్చారు. గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 18 కోట్ల సభ్యత్వంతో చైనా కమ్యూనిస్టు పార్టీ కన్నా మిన్నగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే 3 ఏళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మొన్న 2వ తారీఖున గౌరవ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా తన సభ్యత్వాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడం ద్వారా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు వారికి సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా సభ్యులుగా అందరూ చేరాల్సిందే, బూత్ స్థాయి కార్యకర్త నుంచి అఖిల భారత అధ్యక్షుడి వరకు. గత కోవిడ్ సమయంలో ఎన్నికలు లేకుండా మనం సంస్థాగతంగా పదవులను భర్తీ చేసుకోవడం జరిగింది. ఈసారి పూర్తి స్థాయిలో గతం కన్నా ఎక్కువ మెంబర్షిప్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా శ్రేణులని ఉత్సాహభరితంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా జాతీయ స్థాయిలో 2వ తేదీ ప్రారంభించి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో 3వ తారీఖున ప్రారంభించాల్సి ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, వరద పరిస్థితుల దృష్ట్యా ఒక్కరోజు వాయిదా వేసి ఇప్పుడు 10 గంటలకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు సభ్యులుగా చేరి రాష్ట్రంలో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా 11 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సభ్యత్వాన్ని ప్రారంభించాలని వాళ్ళు ఆదేశించడం, ఆ ఆదేశం మేరకు ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు, మిత్రులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ నాగోత్ రమేష్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ నుంచి చిత్తూరు జిల్లాకు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. గతంలో అన్న ఎన్టీఆర్ ఏ విధంగా అయితే కరువు రక్కసి కోరంలో చెప్పుకున్నటువంటి ప్రజలను బయటికి వేయాలనేటువంటి ఉద్దేశంతో జోలి పట్టాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణంరాజు గారు ఇలాంటి పెద్దలందరూ ఈరోజు వారి తర్వాత వచ్చినటువంటి పరంపరగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఇలాంటి ప్రభాస్ గారు అయితే 5 కోట్ల రూపాయలు భూరి విలాసం ప్రకటించి తన యొక్క మంచి మనసును చాటుకున్నటువంటి తీరుని మనం తప్పనిసరిగా అభినందించాలి. ఇదే సమయంలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మా యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని తిరిగి ఈ తరం కూడా మేమే అధిగమించాలి. మిగతా రాజకీయ పార్టీల కన్నా కూడా అధికంగా సభ్యత్వాన్ని ప్రజల యొక్క మద్దతుతోటి పొందాలి అనేటువంటి ఆలోచనతో యోజన చేయడం జరిగింది. దేశంలో మిత్రులు చెప్పారు ఏ విధంగా ప్రపంచంలోనే అగ్రగామిగా మేము సభ్యత్వాన్ని కార్యకర్తలు ఘనగలిగినటువంటి పార్టీగా వాసికెక్కామో, అలాగే రాష్ట్రంలో కూడా ఆ స్థాయి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అంతా కూడా మేమందరం కూడా పనిచేస్తున్నాం. దగ్గర మేడం చూడండి. సార్ సార్ రండి సార్, చూడండి సార్. సార్ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పూర్తి చేశామని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాంభద్ర తోటపాలి వెంకటేష్ తెలిపారు. చిత్తూరు నగరంలోనే కటమంచి చెరువులో జిల్లా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన ప్రారంభం కానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జన కార్యక్రమానికి కటమంచి చెరువులో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అది ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. 5 రోజుల పాటు నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. నగరంలోని అన్ని మండపాలలో వినాయక విగ్రహాలను కటమంచి చెరువులో నిమజ్జనం చేయడానికి కావలసిన భారీ క్రైన్ అండ్
ఎన్టీఆర్ జలాశయం నుంచి చెరువులో నీళ్లను కూడా నింపడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాలైన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వినాయక చవితి తర్వాత జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో వాటిని ఈరోజు కలువగుంట మంచినీటితోటి నింపడం జరిగింది. ఇక్కడ నగరపాలక సంస్థ అధికారులు వాటికి ఈరోజు గంగా శుద్ధి పూజా కార్యక్రమాన్ని చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి చేపడతా ఉంది. భక్తులందరూ కూడా ఏదైతే నగరపాలక సంస్థ చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి సంయుక్తంగా చేపడుతున్నటువంటి ఈ నిమజ్జన కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. బుడమెరుకులో పడిన గండ్లు పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ను సీఎం చంద్రబాబు ఆదేశించడంతో బుడమేరు కుడి ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్ల గురించి అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. అనంతరం మంత్రి లోకేష్ విజయవాడలో యుద్ధ ప్రతిపాదన కొనసాగుతున్న సహాయ చర్యల పట్ల వరద ప్రభావానికి గురైన 36 వార్డులో మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల విద్య ప్రమాణాల పెంపుపై శ్రద్ధ పెట్టి పరీక్షాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మల్లేరు ఎంపీయూసీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల విద్య ప్రమాణాలను పరీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు చర్యలు చేపడుతుందని, ఈ దిశగా ఉపాధ్యాయులు కూడా మరింత బాధ్యతాయుతంగా పరీక్షించాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్టూడెంట్ కిట్లను అందిస్తుందని, విద్యార్థులు కిట్ ద్వారా అందిన పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, యూనిఫామ్ తదితర సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మీ బ్యాగ్ ఇక్కడ ఈ సంవత్సరం బ్యాగ్ ఇచ్చామా ఇవ్వరా? ఆ బ్యాగ్ ఉంది. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి సూపరింటెండెంట్ తో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పొంగనూరు ఏరియా ఆసుపత్రి పనితీరు, వైద్యులు, సిబ్బంది సమయపాలనను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యను, వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలను పర్యవేక్షించామన్నారు. ఆసుపత్రికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు పూర్తి చేయడం జరుగుతుందని, ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన నిధులు త్వరలో మంజూరు చేస్తామన్నారు. స్త్రీల సమస్యల గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించడానికి గైనకాలజిస్టులను కేటాయిస్తామన్నారు. అత్యవసర చికిత్స అందుబాటులో ఉండేలా వైద్యులను ఆదేశించడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో ఉన్న సదుపాయాల మేరకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని, తప్పనిసరి పరిస్థితుల్లోని ఇతర ఆసుపత్రికి రిఫరెన్స్ చేయాలన్నారు. ఈ రోజు ఏరియా హాస్పిటల్ పొంగనూరులో విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది, డాక్టర్స్ అండ్ స్టాఫ్ ప్రెసెంట్ ఉన్నారా లేరా, గైనీ కేసెస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. తర్వాత హాస్పిటల్స్ లో కొన్ని సమస్య ఉన్నాయి, ఆ సమస్యస్ కూడా సూపరింటెండెంట్ గారు బ్రీఫ్ చేశారు. అండ్ మందుల సమస్య కానీ కొన్ని రీజెంట్స్ కూడా కావాలి, సో అన్ని చర్చ చేశాము. ఇంటర్నల్ గా రివ్యూ చేయడం జరిగింది. కొత్తగా బిల్డింగ్ లో పని అయింది, బట్ ఇంకా ఓపెనింగ్ అవ్వాలి, మరి ఇంకా ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా ఫండ్స్ సమస్య కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా బేసిక్లీ 1 week to 10 days మనం రిజాల్వ్ చేస్తాము. అండ్ రెఫరల్స్ తగ్గించేయాలి. సో గైనిక్ డాక్టర్ ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు త్వరగానే డిప్యూట్ చేస్తున్నాం ఇక్కడ. ఆ డెప్యుటేషన్ అయిపోయిన తర్వాత
24 అవర్స్ గైనిక్ డాక్టర్ కూడా అవైలబుల్గానే ఉంటారు. తర్వాత సూపరింటెండెంట్ గారికి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాము. సో ప్రతి నెల ఒక రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఈ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండాలి, 100% అటెండెన్స్ ఉండాలి అండ్ మందులు కూడా బేసిక్లీ అందుబాటులో ఉండాలి. సో ఈ 4-5 బేసిక్లీ అంశం మీద ఈరోజు రివ్యూ చేయడం జరిగింది అండ్ ఖచ్చితంగా 50 రోజుల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాం.